7/7/2025 కడప కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష. ఒకరోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల పాఠశాలలు అధిక ఫీజులు, బుక్స్, సాక్సులు, బూట్లు, నోట్ బుక్కులు, యూనిఫామ్స్ ఇష్టానుసారంగా వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ ఇష్టానుసారంగా దోచుకుంటున్నట్టు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో, కాలేజీలో వీళ్ళు ఏ స్కూళ్ళలోనైనా కాలేజీల్లోనైనా బుక్స్ అమ్మినా, యూనిఫాములు అమ్మినా వీళ్లను గుర్తించి వీళ్లపైన తనిఖీలు చేసి ఇలా గుర్తింపును రద్దు చేయవలసినటువంటి విద్యాశాఖ అధికారులే వీళ్లతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని వేల కోట్లు దోచుకుంటున్నటువంటి డిఈఓ, ఎంఈఓల సహకారంతో చీకటి దందా నడుపుతూ చీకట్లో వాటాలు పంచుకుంటూ ప్రైవేట్ కార్పొరేట్ ప్రోత్సహిస్తున్న విద్యాశాఖ అధికారులు కనీసం నామమాత్రంగా కూడా దాడులు చేయకపోగా నిమ్మకు నీరెత్తినట్లుగా చూస్తున్నటువంటి విద్యాశాఖను వెంటనే రద్దు చేసి డిఈఓ, ఎంఈఓలను వాళ్ళ పదవుల నుంచి తొలగించి వాళ్లను ఇతర శాఖలకు బదిలీ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వమైన ఈ విద్యా వ్యాపారంలో ఆచరణలోనికి తీసుకుంటుందని నమ్ముతూ విద్యా చట్టం అమలు చేయాలని ఆశిస్తూ నిరాహార దీక్ష చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు కడప కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని విద్యాశాఖ అధికారులు, అలాగే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యజమానులు చీకటి దందాను ఆపాలని, విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లతో కుంభక్కై ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో బుక్స్ అమ్ముతున్నారు, నోట్బుక్స్ అమ్ముతున్నారు, టెక్స్ట్ బుక్స్ అమ్ముతున్నారు, యూనిఫామ్స్ అమ్ముతున్నారు, సాక్సులు అమ్ముతున్నారు, బూట్లు అమ్ముతున్నారు. ఏ గవర్నమెంట్ అయినా కూడా మీకు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు, కాలేజీలకు కానీ పర్మిషన్లు ఇచ్చారా? ఇవ్వకుంటే మీరు ఏ విధంగా బుక్స్, యూనిఫామ్స్ అన్ని వ్యాపారంగా చేస్తారు? మీకు ఇచ్చింది కేవలం విద్య చెప్పమని, పిల్లలకు స్కూళ్ళు పెట్టుకోమని, బోధించమని మాత్రమే. మళ్ళా అలాంటప్పుడు విద్యను వ్యాపారంగా ఎలా చేస్తారు? కనుక ఏ స్కూల్లోనైనా బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ ఏం అమ్మినా కూడా వాళ్ళ గుర్తింపు రద్దు చేయాలని మేము ఈ నిరాహార దీక్ష చేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా ఇలాగే కొనసాగితే విద్యాశాఖను తీసేయండి. విద్యాశాఖ అవసరం ఏముంది? విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ కళాశాలతో కుంభక్కై వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి డిఓలు అవసరం లేదు, విద్యాశాఖ అధికారులు అవసరం లేదు, ఎంయూలు అవసరం లేదు. ఇలాంటి వాళ్లకు ప్రజలు కట్టున్నటువంటి ఫండ్తో మీరు జీతాలు తీసుకుని లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. ఏ ఒక్క ప్రైవేట్ కానీ, కార్పొరేట్ కానీ, స్కూళ్ళ పైన కానీ, కాలేజీల పైన కానీ మీరు దాడులు చేయకుండా వాళ్ళని ప్రోత్సహిస్తూ ప్రతిసారి 10,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో దందా చేస్తూ మీ వాటా ఎంత అని అడుగుతున్నాం. వాళ్ళు ఇచ్చే వాటా ఎంత మీకు? డిఓ గారికి కానీ, ఎంఈఓలకు కానీ, విద్యాశాఖ అధికారులకు కానీ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ విద్యాశాఖను నిర్వీర్యం చేస్తున్నటువంటి విద్యాశాఖ అధికారులు కేవలం ప్రజల నుంచి వస్తున్నటువంటి జీతాలతో మీరు లబ్ధి పొందేది కాకుండా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళ కాడ చీకటి దందా మొదలు పెట్టారు. కాబట్టి ఈ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నటువంటి విద్యాశాఖ అధికారులను ఆ శాఖను తీసేసి వాళ్ళని వేరే దానిలో కావాలంటే వేసుకోవచ్చు. ప్రైవేట్ స్కూళ్ళల్లో 8,000 రూపాయలు పెట్టి అమ్ముతున్నటువంటి బుక్స్, యూనిఫామ్స్ రకరకాల ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క రకంగా అమ్ముతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో 1,000 రూపాయలకు వస్తున్న బుక్స్ 8,000 అమ్ముతున్నారు. గవర్నమెంట్ చాలా మంచి బుక్స్ ప్రింట్ చేసి అమ్ముతుంది. వాటిని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో లక్షలు ఫీజులు వసూలు చేస్తూ బుక్స్ కు 10,000 నుండి 15,000 వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ కు ఒక్క మొదటి సంవత్సరానికి 70,000 ఫీజు వసూలు చేస్తున్నారు. 15,000 బుక్స్ వసూలు చేస్తున్నారు, యూనిఫామ్స్ వసూలు చేస్తున్నారు. మరి ఈ విద్యను వ్యాపారంగా చేయమని ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చారు? కాబట్టి విద్యాశాఖ అధికారులు ఎక్కడ కూడా నిర్లక్ష్యం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఓలు నిర్లక్ష్యం చేస్తూ ఎక్కడే కానీ ఒక్క స్కూల్ పైన కూడా దాడి చేయకుండా, వాళ్ళను అరికట్టకుండా, వాళ్ళ దందాను అరికట్టకుండా, అడ్డుకోకుండా చేస్తున్నటువంటి వీళ్ళ భాగవతాన్ని బయట పెట్టేదానికే మేము నిరాహార దీక్ష చేస్తున్నాం. ఒకవేళ వీళ్ళు గనక అలాగే కొనసాగితే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తాము. ఇప్పుడు దాదాపు నెల నుంచి కడపలో నిరాహార దీక్ష చేశాం, ధర్నా చేశాం, ఎంఈఓలకు అందరికీ ప్రతి ఒక్కరికి మాట్లాడాం, ఈ కలెక్టర్కి మెమరాండం ఇచ్చాం, ఎమ్మెల్యేలకు ఇచ్చాం. కానీ ఈ స్పందన అనేది ఎక్కడ లేకుండా పోయింది.
కాబట్టి వీళ్ళ వాటా ఎంతో విజిలెన్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సేల్ ట్యాక్స్ కానీ వీళ్ళ ఆస్తులపైన దాడులు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీ ప్రభుత్వం చాలా బాగుందని మేము హర్షిస్తున్నాం. ఈ విద్యాశాఖ పైన మీరు దృష్టి పెట్టి కొనసాగించాలని, మీరు కొనసాగించి విద్యను వ్యవస్థను గాడిలో పెట్టాలని కూడా తమని అర్థిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారిని కూడా మేము ఒక్కసారి విద్యాశాఖ అధికారులను హెచ్చరించాలని కూడా మా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాం. కడప ఎమ్మెల్యే మాధురెడ్డి గారికి, అలాగే వాసన్న గారికి కూడా. మీరు కనుక దీనిపైన యాక్షన్ తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటామని కూడా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.